ఈ మధ్య రాస్తారం టైం అస్సలు బాగాలేదండి. ఎప్పుడు చూసినా కాంట్రవర్సీలు. రీసెంట్గా రిలీజ్ అయిన తిరగబడరా స్వామి, పురుషోత్తముడు ఆడియన్స్ని చాలా డిసప్పాయింట్ చేశాయి. కానీ కంబ్యాక్ రాని సినిమా అస్సలు లేదు. అసలు రాస్తారుని జనాలు మర్చిపోయి అనుకున్న టైంలోనే రాస్తారం కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అయిన వరుస సినిమాలతో ఆడియన్స్ను పలకరిస్తూ ఉన్నాడు. భలే ఉన్నాడే మూవీ రివ్యూ. ఈ సినిమా హిట్ ఆఫ్ పట్ట ఆడియన్స్ని రాస్తారం కంబ్యాకా కాదా అని ఇప్పుడు చూద్దాం. సో మామూలుగా చెప్పాలంటే కథ విషయానికి వస్తే, రాస్తారన్ ఒక ర్యాపర్గా పనిచేస్తుంటాడు. చీరలో అమ్మాయి అందం మరి అందంగా ఉంటుందని చెబుతూ అమ్మాయిల పెళ్ళిళ్ళు, ఎంగేజ్మెంట్ ఫంక్షన్లు, అమ్మాయిలకు చీరలు కడుతూ జీవితం కొనసాగిస్తూ ఉంటాడు. పెళ్ళిళ్ళు, ఇతర ఫంక్షన్లతో బిజీగా ఉండే వ్యక్తి. ఇందులో హీరోయిన్ మోడల్ అమ్మాయి. ప్రేమ పెళ్లి విషయాల్లో తనకంటూ కొన్ని వాళ్ళిద్దరూ లవ్ ట్రాక్ స్టార్ట్ అవుతుంది. అమ్మాయికి గౌరీ రావాలంటే భర్త రావాలి, మంచి వీరుడే ఉండాలని అమ్మాయి థాట్స్. అబ్బాయి క్యారెక్టర్ కూడా చాలా మంచి క్యారెక్టర్. ఇందులో ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉన్న, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాలో ఎమోషన్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ ఎమోషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ప్రీవియస్ సినిమాలతో పోల్చుకుంటే ఇందులో కామెడీ ట్రాక్ చాలా బాగుంది. రాస్తారు నేను అతను కామెడీ ట్రాక్ చాలా బాగుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ ఫ్యామిలీ ఎథిక్స్ అండ్ డైరెక్టర్ చాలా బాగా చూపించాడు. ప్రీవియస్ సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా పర్వాలేదు. రాస్తారు కంబ్యాక్ బ్లాక్ బస్టర్ కాకుండా జస్ట్ యావరేజ్ సక్సెస్తో సినిమా చాలా నెట్టుకొచ్చాడు. మొత్తానికి అయితే ఈ సినిమా బాగుంది. ముఖ్యంగా చెప్పాలంటే హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది, ఫన్నీగా ఉంది. డైరెక్టర్ బాగా డిజైన్ చేశాడు. వాళ్ళిద్దరి మధ్య ఫైట్ సీన్స్, ఎమోషన్ సీన్ చాలా బాగా కుదిరాయి. సో అందరికీ తప్పకుండా వస్తుంది. పాత సినిమాలతో పోల్చుకుంటే సినిమా చాలా బెస్ట్. అందరూ చూడండి థియేటర్లో. డైరెక్టర్ విషయానికి వస్తే ఈ సినిమాని చాలా బాగా తీశాడు. సో ఎలాంటి కొంచెం బోర్ కొట్టకుండా తీశాడు. అక్కడక్కడ సాదాసీద సీన్లు ఉన్న ఈ సినిమా మాత్రం అందరికీ చాలా బాగా నచ్చుతుంది. హీరోయిన్ ఫస్ట్ సినిమా అయినా చాలా బాగా నటించింది. సో గుడ్ లుక్స్, బెస్ట్ లుక్స్.